దొంగిలిచ్చే దెయ్యం. హాస్పిటల్లో చౌబీ కుటుంబంలో ఒక అందమైన బిడ్డ పుట్టింది. దాన్ని చూసి అందరూ సంతోషించడం మొదలేసి చాలా చింతించారు. అయ్యయ్యో, అంతా పాడైపోయిందే, మళ్ళీ అమ్మాయే పుట్టింది, వాళ్ళకి మగబిడ్డే కావాలి. మిస్టర్ చౌబీ వాళ్ళ అమ్మతో ఏదో చెప్పడానికి ముందు అక్కడ హఠాత్తుగా గాలి వేయడం మొదలైంది. ఉన్నట్టుండి చాలా పిల్లులు అరిచినట్టుగా అనిపించింది. కరెంటు పోయింది. ఇంకా అందరూ దాన్ని చూసి భయపడ్డారు. అప్పుడు ఆపరేషన్ థియేటర్ ఒక లైట్ మాత్రం వెలుగుతుంది. ఉన్నట్టుండి భయంకరమైన శబ్దం వినపడింది. దాంతో పాటు అక్కడ కరెంటు కూడా వచ్చింది. అయ్యో, ఆ బిడ్డల్ని తినే దెయ్యం ఒకవేళ ఇక్కడికి కూడా వచ్చి ఉంటుందా? సిటీకి అవతల ఉన్న ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ఒక కార్ వేగంగా వెళ్తూ ఉంటుంది. వాన పడుతూ ఉంటుంది. ఆ వానలో తేలుతూ పోతూ ఉంటుంది. నయన తన మొబైల్ చూసుకుంటూ తల వంచుకుని కూర్చునుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మాయి మాయా కిటికీ బయట వానను చూస్తూ ఆనందిస్తూ వస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి కొంచెం సేపట్లో ఆమె గమనించింది వాళ్లకు ముందు ఎవరో నిల్చునున్నట్టు. అప్పుడు డ్రైవర్ బహదూర్ వెంటనే ఉన్నట్టుండి బ్రేక్ వేశాడు. అప్పుడు కార్ అద్దంలో నుండి భయంకరమైన శబ్దం వినపడింది. ఆ టైర్ ఆగినప్పుడు కర్కర్ అని శబ్దం వినపడుతుంది. నయన వెంటనే కార్ దగ్గరున్న డోర్కెళ్ళి కొట్టుకుంటుంది. తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కిందికి పడింది. తను ముందున్న సీట్ని గట్టిగా పట్టుకుని డ్రైవర్ దగ్గర ఇలా అడిగింది, అరే ఏమైంది? బండికి ముందుగా ఎవరొచ్చారు? బహదూర్ ఎలాగో చాలా కష్టపడి కంట్రోల్ చేసి బండిని ఒక పక్కన నిలబెట్టాడు. అన్ని వైపులా చాలా భయంకరమైన నిశ్శబ్దం. తన గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఆ శబ్దాన్ని ఆపేలాగా ఒక భయంకరమైన శబ్దం. అది నక్కలు అరిచే శబ్దాలు. దాన్ని చూసి అంత చలిలో కూడా నయనాకి చెమటలు పడుతూ ఉంది. మమ్మీ, అలా చూడండి, ఎవరో మనల్ని బాగా చూస్తూ ఉన్నట్టుంది. అలా చెప్పి మాయ కిటికీ వైపుకి చేయి చూపెట్టింది. నయన వెంటనే అటువైపు చూసింది. అప్పుడు ఏదో 2 భయంకరమైన కళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటుంది. తొందరగా బండితి. నయన గొంతు తడారిపోయి ఉంటుంది. మహత్ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. వాడు బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ బండి స్టార్ట్ అవ్వలేదు. మాయ ఆ కళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆ కళ్ళు ఆమెను పిలుస్తున్నట్టుగానే ఉంటుంది. అయ్యో, అక్కడేదో వెలుగు కనపడుతుంది, ఎవరో అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది, మనం వాళ్ళని పిలుద్దాం, వాళ్ళు ఏమైనా సహాయం చేయొచ్చు మనకి. ఆ నిశ్శబ్దమైన రోడ్లో ఒక మనిషిని చూశాక నయనాకి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఎవరి లేని ఈ ప్రదేశంలో ఈమె ఒంటరిగా ఏం చేస్తుంది? అది వినగానే నయన ఇంకా భయపడ్డం మొదలుపెట్టింది. ఆ మనిషిని చూసి మాయాని తన పక్కకు లాక్కోవాలని నయన పక్క సీట్లోకి చెయ్యేసినప్పుడు అక్కడ ఖాళీ సీట్ ఉంటుంది. అటువైపు కార్ తలుపు తీసుంటుంది. మాయ నయన కళ్ళ నుండి తప్పించుకుని ఎప్పుడో కార్ వదిలి బయటికొచ్చేసింది. అప్పుడు నయన మాయాని పిలవడం మొదలుపెట్టింది. మాయా, మాయా ఎక్కడున్నావు? అప్పుడు ఆ కళ్ళు మాయాని చూసింది. వెంటనే ఆ తలుపులు మూసుకున్నాయి. నయన వల్ల ఆ కార్ తలుపు తీయడం కుదరలేదు. అప్పుడు స్పీడ్గా ఒక ట్రక్ అక్కడికి వచ్చి ఆ బండిని దాటి వెళ్తుంది. అప్పుడు నయన ఎక్కి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. మాయా ఉండలేదు, ఇంకా ఆ కళ్ళు కూడా ఉండలేదు. మాయా! మెల్లిగా మెల్లిగా వెలుతురు కూడా వచ్చింది. నయన ఇంకా మహతు కార్ దిగి మాయా ఎక్కడుందని వెతికారు. ఇద్దరూ చాలా భయపడిపోయి ఉంటారు. నయన భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుంది. అప్పుడే అటువైపు నుండి ఒక బండొచ్చింది. వెంటనే వాళ్ళిద్దరూ ఆ కార్ని ఆపేశారు. గ్రామానికి తీసుకెళ్లి వదిలేయండి అని చెప్పారు. అప్పుడు ఆ కార్ పెద్ద బంగ్లా ముందుకొచ్చి నిలబడింది. అవును, ఇక్కడే ఆపండి, ఇది మా అక్క వాళ్ళ బంగ్లానే. అప్పుడు నయన ఒక పెద్దక్క ఆమెను చూసి పరిగెత్తుకొని వచ్చింది. అరే, మీరెవరు? మీ ఇద్దరు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది? అవును, మాయా ఎక్కడా? అక్క ప్రశ్న అడిగిన వెంటనే నయన చాలా బాధపడింది. భయంకరంగా ఏడుస్తూ నిన్న నైటే ఏం జరిగింది అన్న దాని గురించి అన్నిటినీ చెప్పింది. దాన్ని విని అక్క షాక్ అయ్యి కింద కూర్చుంటుంది. అరే దేవుడా, బిడ్డల్ని తినే దెయ్యం ఇక్కడికొచ్చిందా? ఏంటది, దెయ్యమా? ఎలాంటి దెయ్యం అది? నయన షాక్ అయింది. అరే, ఆ దెయ్యం ఊర్లోపలికొచ్చి చాలా పిల్లల్ని ఇప్పటిదాకా తీసుకెళ్ళింది. ఏ పిల్లలు ఇప్పటిదాకా తిరిగి రాలేదు అసలు. నయన దాన్ని వినగానే చాలా బాధపడింది.
అప్పుడైతే ఇప్పుడు మనం ఏం చేసేది? ఏదైనా దారి ఉందా? ఒక దారి ఉంది. మనం జంతర్ మంతర్ బాబా దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా ఆ బాబా దెయ్యం నుండి మనల్ని కాపాడతారు. వాళ్ళు వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఆ గుహకి వెళ్ళడానికి ముందు చీకటి పడ్డం మొదలైంది. భయంకరమైన ఆ నిశ్శబ్దమైన రోడ్లో ఒక కొండ మీదున్న గుహకి వెళ్లారు. వాళ్ళు మాయాని కాపాడడానికి ఏదైనా ఒక దారి ఉంటే చెప్పండి అని అడిగారు. నైనా ఏడ్చి ఏడ్చి చాలా నీరసపడి ఉంటుంది. నైనాను చూసి అతనికి చాలా బాధేసింది. కళ్ళు మూసుకొని వాళ్ళు తర్వాత గట్టిగా ఇలా చెప్పారు, ఓం. ఎక్కడున్నా నువ్వు? ఆ పిల్లలందరూ ఎక్కడున్నారు? ఎవరు నువ్వు? వెంటనే నా కళ్ళ ముందుకు రా. అప్పుడు ఆ మాంత్రికుడు అలా గట్టిగా ఆ దెయ్యాన్ని పిలిచాడు. గట్టిగా గాలి వీయడం మొదలైంది. ఉరుములు మెరుపులు శబ్దం. ఆ సమయంలో ఆ మాంత్రికుడు విసిరివేస్తాడు. వెంటనే వాళ్ళ ముగ్గురు అక్కడ దాచుకుని ఒక పెద్ద రూమ్లోకి వచ్చారు. కానీ ఇదేంటి? ఆ దెయ్యం తీసుకెళ్లిన అన్ని పిల్లలు ఒక స్కూల్లో చదువుకుంటూ ఉంటారు, సంతోషంగా ఆడుతూ ఉంటారు. వాళ్ళు పిల్లలుగా సంతోషంగా బతుకుతూ ఉంటారు. ఆ దెయ్యం అమ్మగా మారి ఆ బిడ్డల్ని బాగా చూసుకుంది. దాన్ని చూసి ఆ మాంత్రికుడు నైనా వాళ్ళ అక్క చూసి షాక్ అయ్యారు. నైనా వెంటనే వెళ్ళి మాయాని కౌగిలించుకుంటుంది. అమ్మా, ఈ ఆంటీ చాలా మంచివాళ్ళు. మనకి బాగా అన్నం పెడుతున్నారు. అదే కాదు, మంచి చదువు కూడా చెప్పిస్తున్నారు. అప్పుడు నైనా అడిగింది, ఇదేంటి? ఇదంతా ఏంటి? అప్పుడు ఆ దెయ్యం దాని కథ చెప్తుంది. నేను ఒక అమ్మే, కానీ నాకు పుట్టింది ఒక ఆడపిల్ల. అందువల్ల నా భర్త, మామ, అత్తగారు ముగ్గురు కలిసి నా బిడ్డని అడవిలో పారేశారు. నాకు ఆ విషయం తెలియగానే నా బిడ్డని వెతుక్కుంటూ నేను అడవిలోకి వెళ్ళాను. కానీ చాలా ఏళ్ల వరకు వెతికిన తర్వాత ఒకరోజు నా బిడ్డ శరీరం నాకు దొరికింది. నేను దాన్ని చూసి చాలా బాధపడ్డాను. అప్పుడే నేను నిర్ధారించాను, నేను ఏ ఆడపిల్లని చావడానికి వదలను అని. అందువల్లే నేను ఒక శక్తివంతమైన ఆడపిల్లల్ని కని ఎవరైనా ఏ పాపనైనా చంపాలని అనుకున్నారంటే నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేను ఏ బిడ్డల్ని దొంగిలించుకుని రాలేదు. దానికి బదులుగా వాళ్ళకి నేను జీవితాన్ని ఇచ్చాను. నేను ఎత్తుకొచ్చిన పిల్లలందరూ చాలా పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. అలా లేదు అంటే ఆడపిల్లగా పుట్టినందువల్ల ఆ బిడ్డల్ని దూరం చేశారు కదా, ఆ ఇంటి పిల్లల్నే తీసుకొచ్చాను. ఈ బిడ్డలు అక్కడే ఉంటే చిన్న వయసులోనే ఈ బిడ్డలకి పెళ్లి కూడా చేసి పెడతారు. అందువల్లే నేను ఇలా పిల్లల్ని దొంగిలించి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ భోజనం, నీళ్లు, బట్టలు, వాళ్ళ చదువు వీటన్నిటినీ వాళ్ళకిచ్చి జీవితంలో వాళ్ళు బాగా ఉండడానికి నేను సహాయం చేస్తున్నాను. దాన్ని విని అందరూ సంతోషపడ్డారు. నాయనా ఆ దెయ్యానికి ధన్యవాదాలు చెప్తూ చెప్పింది, నన్ను క్షమించు. నేను మా అమ్మాయి మాయాని నా కొడుకు ఆకాష్ కన్నా తక్కువగానే గమనించాను. కానీ ఇక మీదట ఆ తప్పు నేను చెయ్యను. ఇద్దరిని సమంగా చూస్తాను. ఈ పనిలో నేను కూడా నీకు సహాయం చేస్తాను. మనం పిల్లల్ని దొంగిలించుకురావద్దు. ఆ అమ్మా నాన్న అనుమతితో మనం తీసుకొద్దాం. మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చి వాళ్లకు మంచి జీవితాన్ని ఇద్దాం.